బ్రేకింగ్ చూస్తున్నాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో చెల్లెలు ఆమె పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదని, వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె పేరిట ఓ నోటరీ బయటకు వచ్చింది. తన ఆస్తులన్నీ నలుగురు మనవళ్లు మనవరాలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశమని విజయమ్మ అన్నారు. ఇది ఆయన ఆదేశం కూడా అని పేర్కొన్నారు. దగ్గర వాళ్లందరికీ వాస్తవం తెలుసన్నారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ ఎంఓయూ రాశాడని, వాస్తవానికి షర్మిలకు చెందాల్సిన దానికంటే తక్కువే రాశాడని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్ సహా యలహంక భూమి కూడా షర్మిలదేనని విజయమ్మ స్పష్టం చేశారు. షర్మిలకు ఇప్పటి వరకు ఇచ్చానని చెబుతున్న డబ్బంతా డివిడెండ్ మాత్రమేనని, ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు మేనకోడలకి ఇప్పటి వరకు అన్యాయం చేశాడని పేర్కొన్నారు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని, నిజమేమిటో దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసని విజయమ్మ అన్నారు. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమేనని నోటరీలో విజయమ్మ పేర్కొన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ఆస్తుల పంపకం విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్ తన చెల్లికి ఆమె పిల్లలకు అన్యాయం చేశారంటూ కూడా ఆమె పేరుతో ఒక నోటరీ ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలేంటి రామకృష్ణ? దేవి, ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ ఆస్తుల వ్యవహారంలో అటు షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య కొంత వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కోర్టుల్లో కూడా ఆ అంశం ప్రస్తుతం అయితే ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా ఇవాళ ఈ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. 2 రోజుల క్రితం షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలోనే కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో విజయమ్మ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయని చెప్పాలి. ఆస్తుల విషయంలో అటు షర్మిల కావచ్చు, ఆమె పిల్లలకు జగన్ అన్యాయం చేశారని కూడా ఆమె స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆస్తుల పంపకం ఎప్పుడూ కూడా జరగలేదని, వైఎస్ మరణించే వరకు కూడా ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని కూడా ఈ సందర్భంగా విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ మేరకు ఆమె పేరిట ఒక నోటరీ అయితే ప్రస్తుతం అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ నోటరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా దాని ప్రకారం చూసుకున్నట్లయితే తన ఆస్తులన్నీ కూడా నలుగురు మనవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనవరాళ్లకు సమానంగా పంచాలని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన ఉద్దేశం అని కూడా విజయమ్మ పేర్కొనడం జరిగింది. ఇది ఆయన ఆదేశం కూడా అని కూడా ఆమె స్పష్టం చేయటం జరిగింది. దగ్గర వాళ్ళందరికీ ఈ విషయం కూడా అందరికీ కూడా వాస్తవం తెలుసని కూడా స్పష్టం చేశారు. ఎంఓయూలో షర్మిలకు రాసినటువంటి ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందేనని కూడా విజయమ్మ స్పష్టం చేయటం జరిగింది. షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ ఎంఓయూ చేశాడని, వాస్తవానికి షర్మిలకు చెందాల్సిన దానికంటే తక్కువే రాశాడని కూడా వైఎస్ విజయమ్మ పేర్కొనడం జరిగింది.
సరస్వతి సిమెంట్ సహా యలాంక భూమి కూడా షర్మిలదేనని విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. షర్మిలకు ఇప్పటి వరకు ఇచ్చానని చెబుతున్నటువంటి డబ్బంతా డివిడెండ్ మాత్రమేనని, ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు మేనకోడలకి ఇప్పటి వరకు అన్యాయం చేశాడని కూడా ఆమె పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపెడతా ఉంది. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా తాను ఆశిస్తున్నానని, నిజం ఏమిటో దేవుడికి నా కొడుకు కూడా తెలుసని కూడా విజయమ్మ పేర్కొనడం జరిగింది. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ కూడా వాస్తవాలు మాత్రమేనని నోటరీలో విజయమ్మ పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఆస్తుల పంపకాల విషయంలో కొంతమంది ఇష్టారాజ్యంగా వార్తలు రాయటం, కథనాలు ప్రచురించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. దయచేసి అలాంటివి చేయొద్దని కూడా ఆమె స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆస్తుల వ్యవహారం మీద ప్రస్తుతం రాష్ట్రంలో అటు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకాల వ్యవహారంలో అటు జగన్మోహన్ రెడ్డికి చెల్లి షర్మిల మధ్య పెద్ద కోల్డ్ వారే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఆస్తులకు సంబంధించి నడుస్తున్నటువంటి ఈ కోల్డ్ వ్యవహారాన్ని ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. ఎందుకు ఈ కుటుంబంలో ఈ తరహా ఆస్తుల కోసం కలహాలు ప్రారంభమయ్యాయి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిని చేసినటువంటి వ్యక్తి కుటుంబ విషయంలో ఎందుకు ఆయన బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉన్నాడని కూడా అటు బయటకు నుంచి చూస్తున్నటువంటి ప్రజలకు అనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విజయమ్మ ఈ ఆస్తుల వ్యవహారం మీద కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారని ఈ నోటరీ ద్వారా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతా ఉంది. అయితే ఈ నోటరీకి సంబంధించి కూడా మరి ఆ నోటరీ ఎట్లా బయటకు వచ్చింది, దానికి సంబంధించి ఎవరు ఏంటనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో విజయం అయితే స్పందించాల్సి ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.